ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 16/3/2025. కోర్స్ డేట్ 5 మార్చ్ 2004. మురళి హెడ్లైన్: బలహీన సంస్కారాలను అగ్ని సంస్కారం చేసి సత్యమైన హోలీని జరుపుకోండి, అప్పుడు సంసార పరివర్తన జరుగుతుంది. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన రాజా పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమంది శ్రేష్ఠ ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తించింది. పిల్లలు ప్రతి ఒక్కరి 3 రాజ్య సింహాసనాలను చూస్తున్నారు. ఈ 3 సింహాసనాలు పూర్తి కల్పంలో ఈ సంగంయుగంలోనే పిల్లలైన మీకు ప్రాప్తిస్తాయి. 3 సింహాసనాలు కనిపిస్తున్నాయా? 1 భృకుటి సింహాసనం, దీనిపై ఆత్మ మెరుస్తూ ఉంది. 2 పరమాత్మ హృదయ సింహాసనం, మీరు హృదయ సింహాసనాధికారులే కదా. 3 భవిష్య విశ్వ సింహాసనం, హృదయ సింహాసనాధికారిగా అవటం ద్వారా అందరికంటే భాగ్యశాలురుగా అయిపోయారు. ఈ పరమాత్మ హృదయ సింహాసనం భాగ్యశాలి పిల్లలైన మీకు మాత్రమే ప్రాప్తించింది. భవిష్య విశ్వరాజ్య సింహాసనం అయితే ప్రాప్తి అవ్వవలసిందే, కానీ అధికారులుగా ఎవరవుతారు? ఈ సమయంలో స్వరాజ్య అధికారులుగా అయ్యేవారే అవుతారు. స్వరాజ్యం లేదంటే విశ్వరాజ్యం కూడా లేదు. ఎందుకంటే ఈ సమయంలోని స్వరాజ్య అధికారం ద్వారానే విశ్వరాజ్యం లభిస్తుంది. విశ్వరాజ్యం యొక్క అన్ని సంస్కారాలు ఈ సమయంలోనే తయారవుతాయి. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని సదా స్వరాజ్యాధికారిగా అనుభవం చేస్తున్నారా? మీ భవిష్య రాజ్యం యొక్క గాయనం ఏదో తెలుసు కదా. ఒకే ధర్మం, ఒకే రాజ్యం, లా అండ్ ఆర్డర్, సుఖము, శాంతి, సంపదతో సమృద్ధిగా ఉండే రాజ్యం, ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. ఎన్నిసార్లు ఈ స్వరాజ్యం మరియు విశ్వరాజ్యం చేశారు? ఎన్నిసార్లు చేశారో గుర్తుందా? స్పష్టంగా గుర్తుకొస్తుందా? లేకుంటే గుర్తు చేసుకుంటే గుర్తుకొస్తుందా? నిన్న రాజ్యం చేశారు మరియు రేపు రాజ్యం చేయాలి, ఇంత స్పష్టమైన స్మృతి ఉందా? ఎవరైతే ఇప్పుడు సదా స్వరాజ్యాధికారిగా ఉంటారో ఆ ఆత్మకే ఈ స్పష్టమైన స్మృతి ఉంటుంది. మరి మీరు స్వరాజ్య అధికారులేనా? సదా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఉన్నారా? ఏమంటారు? సదా స్వరాజ్య అధికారులుగా ఉన్నారా? ఇది డబల్ విదేశీల టర్న్ కదా. మరి మీరు సదా స్వరాజ్యాధికారులుగా ఉన్నారా? పాండవులు సదా ఉన్నారా? సదా ఉన్నారా అని అడుగుతున్నాను. ఎందుకు? ఎప్పుడైతే ఈ ఒక్క జన్మలో, అది కూడా చిన్న జన్మ, మరి ఈ చిన్న జన్మలో కూడా ఒకవేళ సదా స్వరాజ్య అధికారులుగా లేకుంటే ఇక 21 జన్మల సదా స్వరాజ్యం ఎలా ప్రాప్తిస్తుంది? 21 జన్మలు రాజ్యాధికారిగా అవ్వాలా లేక అప్పుడప్పుడు అవ్వాలా? ఏది ఇష్టం? సదా అవ్వాలా? సదా భుజాలైనా ఊపండి, మంచిది. 21 జన్మలు రాజ్యాధికారిగా అవ్వాలా? రాజ్యాధికారి అనగా రాయల్ పరివారంలోని వారు కూడా రాజ్యాధికారులే. సింహాసనంపై అయితే కొంతమందే కూర్చుంటారు, కానీ అక్కడ సింహాసనాధికారికి ఎంత స్వమానం ఉంటుందో అంతగానే రాయల్ పరివారానికి కూడా ఉంటుంది. వారిని కూడా రాజ్యాధికారులని అంటారు. కానీ ఆ లెక్కకు కూడా ఇప్పటితోనే సంబంధం ఉంది. ఇక్కడ అప్పుడప్పుడు ఉంటే అక్కడ కూడా అప్పుడప్పుడే ఉంటుంది. ఇప్పుడు సదా ఉంటే అక్కడ కూడా సదా ఉంటుంది. కనుక బాప్దాదా నుండి సంపూర్ణ అధికారం తీసుకోవటము అంటే వర్తమానము మరియు భవిష్యత్తు యొక్క పూర్తి 21 జన్మల రాజ్యాధికారిగా అవటం. మరి డబల్ విదేశీలు పూర్తి అధికారాన్ని తీసుకునేవారా లేక సగం లేక కొద్దిగా తీసుకునేవారా? పూర్తి అధికారాన్ని తీసుకోవాలా? పూర్తిగా
ఒక్క జన్మ కూడా తక్కువ కాకూడదు. మరి ఏం చేయాల్సి వస్తుంది? బాప్దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరిని సంపూర్ణ రాజ్యాధికారిగా తయారు చేస్తారు. అయ్యారు కదా పక్కానా? లేకుంటే అవుతామో లేదో అనే ప్రశ్న ఉందా? అవుతామో లేదో అనే ప్రశ్న అప్పుడప్పుడు తలెత్తుతుందా? అవ్వవలసిందే కదా పక్కానా? అవ్వవలసిందే అని భావించేవారు చేతులెత్తండి. అవ్వవలసిందేనా? మంచిది. వీరందరూ ఏ మాలలో మనులుగా అవుతారు? 108 మాలలోనా? ఇక్కడికి ఎంతమంది వచ్చారు? అందరూ 108లో వస్తారా? కానీ ఇక్కడైతే 1800 మంది ఉన్నారు. అయితే 108 మాలను పెంచేద్దామా? మంచిది. 16,000 మంది మంచిగా అనిపించదు. 16,000లోకి వెళ్తారా? వెళ్ళరు కదా. ఇది నిశ్చయము మరియు నిశ్చితము అని అనుభవం అవ్వాలి. మేము అవ్వకపోతే ఇంకెవరవుతారు అనే నష ఉందా? మీరు తయారవ్వకుంటే ఇంకెవ్వరూ తయారవ్వరు కదా. తయారయ్యేవారు మీరే కదా. చెప్పండి, మీరే కదా. పాండవులు చెప్పండి, తయారయ్యేవారు మీరే కదా. మీ దర్పణంలో సాక్షాత్కారం చేసుకున్నారా? బాప్దాదా అయితే ప్రతి పుత్రుని నిశ్చయం చూసి బలిహారి అవుతారు. వాహ్ వాహ్, ప్రతి పుత్రుడు వాహ్. మీరు వాహ్ వాహ్ పిల్లలే కదా. వాహ్ వాహ్ పిల్లలే లేక వై అని అనేవారా? అప్పుడప్పుడు వై అనేది వస్తుందా? వై మరియు హాయ్ వస్తే తర్వాత క్రై వస్తుంది, అంటే ఏడవటం. కానీ మీరైతే వాహ్ వాహ్ అని అనేవారే కదా. బాప్దాదాకు డబల్ విదేశీలపై విశేషమైన గర్వం ఉంది. ఎందుకు? భారతవాసులైతే తండ్రిని భారతదేశంలో పిలిచారు. కానీ డబల్ విదేశీయులపై గర్వం ఎందుకంటే డబల్ విదేశీయులు బాప్దాదాను తమ సత్యమైన ప్రేమ యొక్క బంధనంలో బంధించారు. మెజారిటీ సత్యమైన వారు ఉన్నారు, కొంతమంది దాచిపెడతారు కూడా. కానీ చాలామంది తమ బలహీనతను సత్యతతో తండ్రి ఎదురుగా ఉంచుతారు. తండ్రికి అన్నిటికంటే సత్యత గొప్పదిగా అనిపిస్తుంది. కనుక భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. అన్నిటికంటే ప్రియమైనది సత్యత. ఎందుకంటే ఎవరిలో సత్యత ఉంటుందో వారిలో శుద్ధత కూడా ఉంటుంది, స్వచ్ఛత మరియు స్పష్టత ఉంటుంది. కనుక బాప్దాదాను డబల్ విదేశీలు సత్యమైన ప్రేమ అనే తాడు లాగుతుంది. ఎవరైనా కొంతమందిలో ఎంతో కొంత మిక్సింగ్ అయితే ఉంటుంది. కానీ డబల్ విదేశీలు తమ ఈ సత్యత యొక్క విశేషతను ఎప్పుడు వదలకండి. సత్యతా శక్తి ఒక లిఫ్ట్ యొక్క పని చేస్తుంది. అందరికీ సత్యత అంటే మంచిగా అనిపిస్తుంది కదా. పాండవులకు మంచిగా అనిపిస్తుందా? మధువనం వారికి కూడా మంచిగా అనిపిస్తుందా? మధువనంలో నలువైపులా ఉండేవారందరూ చేతులెత్తండి. దాది మిమ్మల్ని భుజాలు అని అంటారు కదా. కనుక మధువనము, శాంతివనము, అందరూ చేతులెత్తండి. చేతిని పెద్దదిగా ఎత్తండి. మధువనం వారికి సత్యత మంచిగా అనిపిస్తుందా? ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారికి తండ్రిని స్మృతి చేయటం చాలా సహజం. ఎందుకు? తండ్రి కూడా సత్యమైన వారు కదా. కనుక సత్యమైన తండ్రి యొక్క స్మృతి సత్యమైన వారికే త్వరగా వస్తుంది. శ్రమ చేసే పని ఉండదు. ఒకవేళ ఇప్పుడు కూడా స్మృతి చేయటంలో శ్రమ అనిపిస్తే సూక్ష్మంగా సంకల్పం మాత్రంలో, స్వప్న మాత్రంలో ఎంతో కొంత సత్యత తక్కువగా ఉందని అర్థం చేసుకోండి. ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ బాబా అని సంకల్పం చేస్తూనే బాబా హాజరైపోతారు. అందుకే బాప్దాదాకు సత్యత చాలా ప్రియమైనది. కనుక బాప్దాదా పిల్లలందరికీ ఇదే సూచనను ఇస్తున్నారు. 21 జన్మల పూర్తి వారసత్వం తీసుకోవాలి అంటే ఇప్పుడు స్వరాజ్యాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అయితే ఎవరు ఎంతగా ఎలా అవుతారో అంతే అధికారం ప్రాప్తిస్తుంది. కనుక చెక్ చేసుకోండి.
ఎలాగైతే ఒకే రాజ్యము అనే గాయనం ఉంది కదా, ఒకే రాజ్యం ఉంటుంది, రెండు ఉండవు. మరి పరివర్తన మీ స్వరాజ్యం యొక్క స్థితిలో సదా ఒకే రాజ్యం ఉందా? స్వరాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు పరరాజ్యంగా కూడా అయిపోతుందా? ఒకవేళ అప్పుడప్పుడు మాయారాజ్యం ఉంటే దానిని పరరాజ్యమని అంటారా, లేక స్వరాజ్యమని అంటారా? కనుక సదా ఒకే రాజ్యం ఉండాలి. పరాధీనులుగా అయితే అవటం లేదు కదా. అప్పుడప్పుడు మాయారాజ్యం, అప్పుడప్పుడు స్వరాజ్యం ఉంటే సంపూర్ణ వారసత్వం ఇప్పుడింకా ప్రాప్తి అవుతూ ఉంది, అవ్వలేదు కానీ అవుతూ ఉందని అర్థం చేసుకోండి. కనుక సదా ఒకే రాజ్యం ఉందా అని చెక్ చేసుకోండి. ఒకే ధర్మం, ధర్మము అనగా ధారణ. విశేషమైన ధారణ ఏది? పవిత్రత. కనుక ఒకే ధర్మము అనగా సంకల్పము. స్వప్నంలో కూడా పవిత్రత ఉందా? సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఒకవేళ అపవిత్రత యొక్క నీడ ఉన్నా దాన్నేమంటారు? ఒకే ధర్మం ఉన్నట్లా? పవిత్రత సంపూర్ణంగా ఉన్నట్లా? కనుక చెక్ చేసుకోండి. ఎందుకంటే సమయం వేగంగా వెళ్తుంది. సమయం వేగంగా వెళ్తుంది కానీ మీరు స్వయం నెమ్మదిగా ఉంటే సమయానికి గమ్యానికి చేరుకోలేరు కదా. కనుక ఒకే రాజ్యం ఉందా, ఒకే ధర్మం ఉందా, లా అండ్ ఆర్డర్ ఉందా, లేక మాయ తన లా అండ్ ఆర్డర్ను నడిపిస్తోందా అని మాటి మాటికి చెక్ చేసుకోండి. పరమాత్మ పిల్లలు అంటే శ్రీమతం యొక్క లా అండ్ ఆర్డర్ను అనుసరించేవారు, మా యొక్క లా అండ్ ఆర్డర్ను కాదు. కనుక భవిష్య సంస్కారాలన్నీ ఇప్పుడు కనిపించాలి. ఎందుకంటే సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి, అక్కడ నింపుకోరాదు, ఇక్కడే నింపుకోవాలి. సుఖముందా, శాంతి ఉందా, సంపదవంతులుగా ఉన్నారా? సుఖం అనేది ఇప్పటి సాధనాల ఆధారంపై లేదు కదా. అతీంద్రియ సుఖముందా? సాధనాలు ఇంద్రియాలకు ఆధారం. అతీంద్రియ సుఖం సాధనాల ఆధారంపై ఉండదు. అఖండమైన శాంతి ఉందా? ఖండితం అవదు కదా. ఎందుకంటే సత్యుగ రాజ్యం యొక్క మహిమ ఏది? అఖండమైన శాంతి, స్థిరమైన శాంతి. సంపన్నత ఉందా? సంపద ద్వారా ఏమవుతుంది? సంపన్నత ఉంటుంది. సర్వ సంపదలు ఉన్నాయా? గుణాలు, శక్తులు, జ్ఞానము, సంపద అంటే ఇదే. దాని గుర్తు ఏముంటుంది? ఒకవేళ నేను సంపదలో సంపన్నంగా ఉన్నాను అంటే దాని గుర్తు ఏమిటి? సంతుష్టత. సర్వప్రాప్తులకు ఆధారము సంతుష్టత, అప్రాప్తికి సాధనము అసంతుష్టత. కనుక చెక్ చేసుకోండి. ఒక విశేషత కూడా తక్కువగా ఉండరాదు. మరి ఇంతగా చెక్ చేసుకుంటున్నారా? ఇప్పటి సంస్కారాల ద్వారానే మీరు పూర్తి ప్రపంచాన్ని తయారు చేయనున్నారు. ఇప్పటి సంస్కారాలు అనుసారంగానే భవిష్య సంసారం తయారవుతుంది. మరి మీరందరూ ఏమని అంటారు? మీరెవరు? విశ్వపరివర్తకులు కదా. విశ్వపరివర్తకులేనా? అయితే విశ్వపరివర్తకుల కంటే ముందు స్వపరివర్తకులు. కనుక ఈ అన్ని సంస్కారాలను స్వయంలో చెక్ చేసుకోండి. దీని ద్వారా నేను 108 మాలలో ఉన్నానా లేక ముందు వెనుక ఉన్నానా అని మీకు అర్థమైపోతుంది. ఈ చెకింగ్ అనేది ఒక దర్పణం వంటిది. ఈ దర్పణంలో మీ వర్తమానము మరియు భవిష్యత్తును చూసుకోండి. చూడగలరా? ఇప్పుడైతే హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా. హోలీ జరుపుకునేందుకు వచ్చారు, మంచిది. హోలీ యొక్క అర్థాన్ని వర్ణన చేశాం కదా. ఈరోజు బాప్దాదా విశేషంగా డబల్ విదేశీలకు చెప్తున్నారు. వారితో పాటు మధువన్వాసులు కూడా ఉన్నారు. కనుక మధువన్వాసులకు కూడా చెప్తున్నారు. ఎవరైతే వచ్చారో బొంబాయి నుండి కానీ ఢిల్లీ నుండి కానీ ఈ సమయంలో అందరూ మధువన్వాసులే. డబల్ విదేశీలు కూడా ఈ సమయంలో ఎక్కడి వారు? మధువన్వాసులే కదా.
మధువన్ వాసులుగా అవ్వటం మంచిదే కదా. కనుక పిల్లలందరూ ఇక్కడ ఎదురుగా కూర్చున్న వారు కానీ, నలువైపులా తమ తమ స్థానాలలో కూర్చున్న వారిలో కానీ బాప్దాదా ఒక పరివర్తనను కోరుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే బాప్దాదా చెప్తారు. ధైర్యముందా? 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 చేయాల్సి వస్తుంది. అంతేగాని చేతులు ఎత్తేసాము అయిపోయింది అని కాదు. చేతులు ఎత్తటం చాలా మంచిదే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తండి. ఈరోజు కేవలం స్థూలమైన చేతిని ఎత్తకండి, మనస్సు యొక్క చేతినెత్తండి. డబల్ విదేశీలు సమీపంలో కూర్చుని ఉన్నారు కదా, సమీపంగా ఉన్న వారికి మనస్సులోని మాటలు వినిపించటం జరుగుతుంది. మెజారిటీ అందరికీ బాప్దాదా పైన, సేవ పైన చాలా మంచి ప్రేమ ఉంది. తండ్రి ప్రేమ లేకుండా కూడా ఉండలేరు, సేవ లేకుండా కూడా ఉండలేరు. ఈ సర్టిఫికేట్ చాలా మంచిది, బాగుంది. బాప్దాదా నలువైపులా చూస్తారు, కానీ అనేది వచ్చేసింది. చాలామంది నుండి ఏ ధ్వని వస్తుంది అంటే, ఏదో ఒక పాత సంస్కారం వద్దనుకున్నప్పటికీ ఆ పాత సంస్కారం ఇప్పటి వరకు కూడా ఆకర్షిస్తూ ఉంది. మీరు హోలీ జరుపుకునేందుకు వచ్చారు కనుక హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది, గతం గతః. హోలీ అనగా జరిగిపోయింది. కనుక కొద్దిగానైనా ఏదైనా సంస్కారం 5% ఉన్నా, 10% ఉన్నా, 50% ఉన్నా, ఎంత ఉన్నా తక్కువలో తక్కువ 5% కన్నా కూడా ఈరోజు సంస్కారాల హోలీని కాల్చండి. తక్కువలో తక్కువ 5% ఉన్నా కూడా ఈరోజు సంస్కారాల హోలీని కాల్చండి. కొద్దిగా ఈ సంస్కారం నన్ను మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది అని అందరికీ మీది మీకు అర్థమవుతుంది కదా, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. కనుక హోలీ అనగా 1 కాలుస్తారు, 2 రంగులు వేసుకుంటారు. 2 ప్రకారాల హోలీ ఉంటుంది. హోలీ అంటే అర్థమే గతం గతః. కనుక బాప్దాదా కోరుకుంటున్నారు, ఏ సంస్కారం అయితే ఉండిపోయిందో, ఏ సంస్కారం కారణంగానైతే సంసార పరివర్తన అవ్వటం లేదో, ఈరోజు ఆ బలహీన సంస్కారాన్ని కాల్చాలి, అనగా అగ్ని సంస్కారం చేయాలి. కాల్చుటను కూడా సంస్కారము అని అంటారు కదా. మనుషులు మరణించినప్పుడు సంస్కారం చేయాలి అనగా సదా కొరకు సమాప్తం చేయాలి అని అంటారు కదా. మరి ఈరోజు మీరు సంస్కారాలకు కూడా సంస్కారం చేయగలరా? ఆ సంస్కారం రావాలని మేమైతే కోరుకోము, కానీ అది వచ్చేసింది, ఏం చేయాలి అని మీరంటారు. అది పొరపాటున వచ్చేస్తుంది అని అనుకుంటారు కదా. ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసిన వస్తువు పొరపాటున మీ వద్దకు వస్తే ఏం చేస్తారు? సంభాలించి బీర్వాలో పెట్టుకుంటారా? కనుక ఒకవేళ అది వచ్చినప్పటికీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే మనసులో తండ్రి కూర్చుని ఉన్నారు కదా. తండ్రితో పాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా పెట్టుకుంటే అది మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా. తండ్రితో పాటు ఒకవేళ ఆ సంస్కారాన్ని కూడా పెట్టుకుంటే అది మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా. కనుక ఒకవేళ పొరపాటున వచ్చేసినా కూడా మనసు నుండి బాబా 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 అని అనండి, అంతే, అది సమాప్తమైపోతుంది. దానికి బిందువు పడిపోతుంది. బాబా ఎలా ఉన్నారు? బిందువు. కనుక బిందువు పడిపోతుంది. అయితే మీరు మనసు నుండి చెప్పినప్పుడే అలా జరుగుతుంది. అలా కాకుండా ఊరికే బాబా మీరు తీసేసుకోండి అని మీ అవసరానికి స్మృతి చేస్తారు. దానినైతే మీ వద్దనే ఉంచుకుంటారు, కానీ పైకి మాత్రం తీసేసుకోండి అని అంటారు. అప్పుడు ఎలా తీసుకోవాలి? మీ వస్తువును ఎలా తీసుకోవాలి? ఇది మా వస్తువు కాదు అని మొదట మీరు భావిస్తే అప్పుడు తీసుకుంటాను. అలా ఇతరుల వస్తువును ఎలా తీసుకుంటాను? కనుక ఏం చేస్తారు? హోలీ జరుపుకుంటారా? హోలీ అంటే గడిచిపోయింది. మేము
దృఢ సంకల్పం చేస్తున్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మీరు మాటిమాటికి దాన్ని తొలగిస్తే అది తొలగిపోతుంది. లోపల ఉంచుకోకండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇది తొలగిపోవటం లేదు అని అనుకోకండి. తొలగించాల్సిందే. దృఢ సంకల్పం చేస్తారా? ఎవరైతే చేస్తారో వారు మనసు నుండి చేతులెత్తండి. ఊరికే బయట నుండి కాదు, మనసు నుండి ఎత్తండి. కొంతమంది ఎత్తటం లేదు, మీరు ఎత్తటం లేదు, అందరూ ఎత్తారు. చాలా మంచిది. శుభాకాంక్షలు. ఒకవైపు అడ్వాన్స్ పార్టీ వారు బాప్దాదాను ఎప్పటి వరకు అని మాటిమాటికి ప్రశ్నిస్తున్నారు. రెండవ వైపు ప్రకృతి కూడా ఇప్పుడు పరివర్తన చేయండి అని తండ్రికి అర్జీ పెడుతుంది. బ్రహ్మబాబా కూడా పరంధామం యొక్క గేటు ఎప్పుడు తెరుస్తారు అని అంటున్నారు. మీరు తోడుగా వెళ్ళాలి కదా, ఇక్కడే ఉండిపోరాదు కదా, తోడుగా వెళ్తారు కదా, తోడుగా గేట్ తెరుస్తారు కదా. భలే తాళం చెవిని బ్రహ్మబాబా తిప్పుతారు. కానీ మీరందరూ తోడుగా అయితే ఉంటారు కదా. కనుక ఇప్పుడు ఈ పరివర్తన చేసుకోండి. ఆ సంస్కారాన్ని తీసుకురానే రాకూడదు. ఇది నా వస్తువు కానే కాదు అని భావించండి. ఇది ఇతరులది. రావణుడి వస్తువును ఎందుకు పెట్టుకున్నారు? ఇతరుల వస్తువును ఏమైనా ఉంచుకుంటారా? మరి ఇది ఎవరి వస్తువు? రావణుడిది కదా. అతని వస్తువును మీరెందుకు పెట్టుకున్నారు? పెట్టుకోవాలా? పెట్టుకోకూడదు కదా. పక్కానా? మంచిది. రంగుల హోలీని భలే జరుపుకోండి. కానీ మొదట ఈ హోలీని జరుపుకోండి. మీకు దయాస్వరూపులు అనే మహిమ ఉంది. మీరు దయాస్వరూపులైన దేవీలు మరియు దేవతలు కదా. మరి దయ కలగటం లేదా? మీ సోదరులు ఎంత దుఃఖంలో ఉన్నారు. వారి దుఃఖాన్ని చూసి దయ కలగటం లేదా? దయ వస్తుందా? అయితే సంస్కారాలను మార్చుకోండి. అప్పుడు సంసారం మారిపోతుంది. ఎప్పటి వరకు సంస్కారాలు మారవో అప్పటి వరకు సంసారం మారదు. మరి ఏం చేస్తారు? ఈరోజు అందరూ దృష్టి తీసుకోవాలి అనే శుభవార్తను విన్నాము. ఇది మంచి విషయం. బాప్దాదా అయితే పిల్లలకు ఆజ్ఞాకారి. కానీ అనే మాట విని నవ్వుతున్నారు. భలే నవ్వండి. దృష్టి ద్వారా సృష్టి మారుతుంది అని దృష్టి కోసం చెప్తారు. కనుక నేటి దృష్టి ద్వారా సృష్టిని పరివర్తన చేయాల్సిందే. ఎందుకంటే సంపన్నత లేక ఏవైతే ప్రాప్తులు లభించాయో వాటి అభ్యాసం చాలా కాలం నుండి ఉండాలి. అంతేకాని సమయానికి అయిపోతుందిలే అని అనుకోరాదు. చాలా కాలపు రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలి అంటే సంపన్నత కూడా చాలా సమయం నుండి ఉండాలి. సరేనా? డబల్ విదేశీలు సంతోషంగా ఉన్నారా? మంచిది. బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ చెప్తున్నారు. నలువైపులా ఉన్న 3 సింహాసనాధికారులైన విశేష ఆత్మలందరికీ, సదా స్వరాజ్య అధికారి విశేష ఆత్మలకు, సదా దయాహృదయులుగా అయి ఆత్మలకు సుఖశాంతుల దోసిల్ని ఇచ్చేటటువంటి మహాదాని ఆత్మలకు, సదా దృఢత మరియు సఫలతను అనుభవం చేసే తండ్రి సమాన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము. సంకల్పాలు మరియు మాటల విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చే అంతర్ముఖీ భవ. వ్యర్థ సంకల్పాల విస్తారాన్ని సర్దుకొని సార రూపంలో స్థితం అవ్వటం మరియు నోటి ద్వారా వచ్చే వ్యర్థ మాటలను సర్దుకొని సమర్థము అనగా సార రూపంలోకి తీసుకురావటమే అంతర్ముఖత. ఇలాంటి అంతర్ముఖి పిల్లలే సైలెన్స్ శక్తి ద్వారా భ్రమిస్తున్న ఆత్మలకు సరైన స్థానాన్ని చూపించగలరు. ఈ సైలెన్స్ శక్తి అనేక
ఆత్మీక రంగులను చూపిస్తుంది. సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి ఆత్మ యొక్క మనస్సులోని ధ్వని ఎవరో సన్ముఖంలో మాట్లాడుతున్నంత సమీపంగా వినిపిస్తుంది. స్లోగన్: స్వభావము, సంస్కారము, సంబంధము, సంపర్కంలో తేలికగా ఉండటం అనగా ఫరిస్తాగా అవ్వటం. ఈరోజు అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ సంస్కృతిని అలవర్చుకోండి. సత్యమైన హృదయం కలిగిన సత్యవాది పిల్లలు సత్యత యొక్క మహానత కారణంగా సెకండ్లో బిందువుగా అయి బిందువు స్వరూపుడైన తండ్రిని స్మృతి చేయగలరు. సత్యమైన హృదయం గలవారు సత్యమైన సాహిబ్ను రాజీ చేసుకున్న కారణంగా తండ్రి నుండి విశేష ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకున్న కారణంగా సమయ ప్రమాణంగా వారి బుద్ధి యుక్తియుక్తంగా యథార్థమైన కార్యాన్ని స్వతహాగానే చేస్తుంది. ఎందుకంటే బుద్ధివంతుల బుద్ధి అయిన తండ్రిని రాజీ చేసుకున్నారు. అచ్చా. ఓం శాంతి.